హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆలూని ముందుగా ఉడకపెట్టే పని లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం వాటర్ వేసుకుంటూ ఇవి మిక్స్ చేసేసుకోవాలండి. మసాలా మొత్తం బియ్యం పిండి బదులు ఇక్కడ కార్న్ఫ్లోర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలిపేసేసుకోవాలండి. బాగా కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 బ్రెడ్స్ తీసుకొని ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఆలు తీసేసుకొని మొత్తం పైన పొట్టంతా తీసేసుకోవాలండి, నీట్గా క్లీన్గా ఏం లేకుండా. ఇలా అంతా తీసేసుకున్న తర్వాత వీటిని కట్ చేసేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. మొత్తం అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారా? ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనము బ్రెడ్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇలా ఈ మసాలా మిశ్రమంలో ఆలూస్ మొత్తం ఇలా వేసేసుకొని బాగా డిప్ చేసుకోవాలండి. బాగా మొత్తం మసాలా అంతా వాటికి పట్టేలాగా ముంచేసి ఇలా బ్రెడ్లో ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తున్నారా? ఈ విధంగా అన్నీ పక్కన పెట్టేసుకోవాలి కలుపుకొని. ఈలోపు కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి, మీడియంగా అవ్వాలి. ఎందుకంటే ఇవి వేయడం వల్ల పైన త్వరగా కలర్ చేంజ్ వచ్చేస్తుందండి, లోపల సరిగ్గా ఉడకదు. అందువలన ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి వెంటనే కలపకూడదండి. ఇలా కొద్దిగా ఉడికాక ఒక గంట తీసుకొని ఒక్కొక్కటిగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా పక్కకు తీసి పెట్టేసేసుకోవాలండి. అదేవిధంగా మిగిలినవి కూడా మొత్తం అలాగే వేసేసుకోవాలి. అంతే అండి, క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారా? లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూసారు కదండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్.